అధ్యక్ష అధ్యక్ష ఇంతకుముందు అయితే ఐ వాజ్ ఆన్ మై లెగ్స్. మీరు అడిగారు కాబట్టి ఆయన ఒక విషయం మాట్లాడుతున్నారు. ఓ చిన్న క్లారిఫికేషన్ ఇంటరప్షన్ అని చెప్పానంటే ఐ ఈల్డెడ్ అధ్యక్ష. నేను ఈల్డ్ అయితే ఆయన గారు ఉపన్యాసం చేశారు. ఇది అధ్యక్ష నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. మొత్తం మీద శ్రీహరి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకు ఏం చేసింది అని అడుగుతున్నారు అధ్యక్ష. శ్రీహరి గారు తమరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప మరొక్కడి కారణం కాదండి. మీరు ఇవాళ మంత్రి అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు కారణం కాదండి. ఈ రోజున అధ్యక్ష దళితులకు అన్ని విధాలుగాను పూర్తిగా వారికి కావాల్సిన అన్ని సమస్యలైనా తీరాయనంటే తీరలేదనే విషయంలో ఒప్పుకుంటాం. కానీ అటువంటి ప్రక్రియలో ఆ కార్యక్రమాలు చేయటంలో కాంగ్రెస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీ నుంచి సర్టిఫికెట్ అవసరంలా, మాకు శ్రీహరి గారి దగ్గర నుంచే లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సర్టిఫికెట్ అవసరం లేదు అధ్యక్ష. అధ్యక్ష అంబేద్కర్ గారు అధ్యక్ష అంబేద్కర్ గారు ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఆయన గారు ఎన్నిక కాకపోయినా అధ్యక్ష ఆయన్ను ప్రత్యేకంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కోఆప్ చేసుకుని ఆయన్ను ముందుకు పెట్టి కాన్స్టిట్యూషన్ రచించిన ఘనకీర్తి కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. అధ్యక్ష మహాత్మా గాంధీ గారికి దళితుల పట్ల ఉన్న కమిట్మెంట్ గురించి కూడా వీరి దగ్గర సర్టిఫికెట్ ఈ రోజు భారతదేశం తీసుకోవాల్సిన పని లేదు అధ్యక్ష. ఇవాళ మహాత్మా గాంధీ గారి ఏదైతే దారిచ్చారో అదే దారిలోనే పోతున్నాం తప్ప మరొక కార్యక్రమం కాదు అధ్యక్ష. దేశానికి స్వాతంత్రం రాకముందు వెట్టి చాకిరీల్లో ఉన్నారు. కేవలం ఫ్యూడల్ వ్యవస్థలో దళితులు గాని బలహీన వర్గాలు గాని మగ్గిపోతూ ఉన్నారు, గిరిజనులు గాని. అధ్యక్ష అటువంటి వెట్టి చాకిరీలను పూర్తిగా తీసివేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఫ్యూడల్ వ్యవస్థను పూర్తిగా తీసివేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అసలు ఇందిరాగాంధీ గారిని గురించి ఏ ఒక్కరైనా ఎప్పుడైనా మాట్లాడాలంటే ముందు దళిత జనోద్ధరణ గురించి మాట్లాడి తర్వాత ఇందిరాగాంధీని గురించి మాట్లాడతారు. ఇందిరాగాంధీ గారు దళిత జనోద్ధరణ రెండు ఒకే మూసలోని అంశాలు అధ్యక్ష. అధ్యక్ష ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఎప్పుడూ కూడా దళిత జనోద్ధరణ ఉండేది అధ్యక్ష. ఆవిడ బ్యాంకులు జాతీయకరణ చేసింది, ఆవిడ 20 సూత్రాల ప్రణాళికలు రచించింది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రతి విషయంలోనూ దళితులకు అన్ని విధాలుగాను మేలు చేసింది. ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసింది, రాజభరణాలను రద్దు చేసింది అధ్యక్ష. గురుకుల పాఠశాలలు రామారావు గారు పెట్టారని చెప్పి అంటున్నారు అధ్యక్ష. చరిత్ర తెలియదు అధ్యక్ష. శ్రీహరి గారికి గురుకుల పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మీకు చరిత్ర తెలియదేమో, తెలుసుకోండి అంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష షెడ్యూల్డ్ కులాల అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన రక్షణలు దళితులకు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదు అధ్యక్ష. అధ్యక్ష మీ యొక్క సర్టిఫికెట్లు మటుకు మాకు అవసరంలా. ఇవాళ శ్రీహరి గారు అంటున్నారు రామారావు గారు హరిజనులకు చాలా చేశారు, గిరిజనులకు చాలా చేశారు, వారికి సంబంధించిన రిజర్వేషన్లన్నీ పెంచారు. మరి అధ్యక్ష రామారావు గారు అన్ని చేసినట్టు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏది చేయలేదని చెప్తున్నారు. మరి అన్ని రకాలుగా బాగా చేసిన రామారావు గారిని వెన్నుపోటు ఎందుకు పొడిచారు అధ్యక్ష? అన్ని రకాలుగాను బాగా మేలు చేసిన రామారావు గారిని అధ్యక్ష చెప్పులేశారు కదా అధ్యక్ష. చెప్పులేయడం న్యాయం అధ్యక్ష? ఇది చాలా తప్పు అధ్యక్ష. రామారావు గారి గురించి మీరు మాట్లాడే అర్హత శ్రీహరి గారు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ కూర్చున్న వాళ్లకు ఏ ఒక్కరికి లేదధ్యక్ష.
అధ్యక్ష, ఐఎమ్ కోటింగ్ ఏ రూల్ అధ్యక్ష. ఇవాళ సమస్యల్లా షెడ్యూల్డ్ కులాలకు తరగతులకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు ఏర్పాటు చేయవలసిన అవసరం పూర్తిగా ఉంది. ఇది సెంటిమెంట్ సమస్య కాదు, కానీ ఇది ఆకలి సమస్య. వారికి ఉద్యోగాలు లేక చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ ప్రక్రియ మొదలు కావాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం ఆలోచన చేస్తున్నప్పుడు భారత రాష్ట్రపతి మనకు ప్రత్యేకమైన మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో పయనించవలసిన అవసరం మనలో ప్రతి ఒక్కరికి ఉంది. మా పార్టీకి సంబంధించి ఇక్కడ గాని అక్కడ గాని ఏ విధమైన తేడాలు లేవు, భేదాలు లేవు. తప్పనిసరిగా మేము దీనికి కట్టుబడి ఉంటాం. హరిజనోద్ధరణ గురించి, బలహీన వర్గాలకు సంబంధించి, వెనకబడ్డ కులాలకు తరగతులకు సంబంధించిన మేళ్లను సాధించడంలో కాంగ్రెస్ పార్టీ మీ ఏ ఒక్కరి దగ్గర ట్యూషన్లు నేర్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదనే విషయాన్ని మనవి చేస్తూ, అధ్యక్ష, రూల్ 34 ప్రకారము విల్ కంగ్రాచులేట్ ది రూల్ 34 అధ్యక్ష. రూల్ 34 ప్రకారము వీ వాంట్ టు కంగ్రాచులేట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రూల్ 34 అధ్యక్ష, రెజల్యూషన్స్ ఆఫ్ congratulation or condolence. Rule 34 says resolution of congratulation or condolence may with the permission of the speaker and subject to the provisions regulating the discussion of resolutions be moved at any time. అధ్యక్ష, ఇవాళ హౌస్ లో 3 చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దళిత సభ్యులు కూడా, శ్రీహరి లాంటి వాళ్ళు తప్ప అందరూ కూడా ఈ రెజల్యూషన్ కావాలని చెప్పి చాలా గట్టిగా కోరుతున్నారు. అసలు ఈ రెజల్యూషన్ కావాలని చెప్పి మొట్టమొదటి అడిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు అధ్యక్ష. ఆయన్ను స్వామిదాస్ గారు, ఆయన్ను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. స్వామిదాస్ గారు తీర్మానం చేసి అధ్యక్ష, స్వామిదాస్ గారు అడిగిన మేరకు అన్ని రకాలుగాను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీంట్లో స్పందిస్తోంది. ఏ విధంగానూ తేడా ఉండకూడదు, ఏ ఒక్క రోజు కూడా ఆలస్యం ఉండకూడదు. అధ్యక్ష, ఒక్క నిమిషం ఆలస్యం చేసినా కూడా మనము పాజిటివ్ సిగ్నల్స్ పంపించిన వాళ్ళం కాకుండా పోతాం. అధ్యక్ష, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని, ఈ రెజల్యూషన్ ను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కంగ్రాచులేట్ చేస్తూ పార్లమెంటును రిక్వెస్ట్ చేస్తూ అవసరమైన మేరకు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తరగతులకు, వెనకబడ్డ కులాలకు, వెనకబడ్డ జాతులకు సంబంధించిన రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని ఒక రెజల్యూషన్ మీరు మూవ్ చేసిన అభ్యంతరం లేదు, మేము చేస్తాం, మీరు సపోర్ట్ చేయండి. అధ్యక్ష, విత్ ది పర్మిషన్ ఆఫ్ ద చైర్, షల్ ఐ మూవ్ ద రెజల్యూషన్. అధ్యక్ష, రాజశేఖర రెడ్డి గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రి గారి సుదీర్ఘ ఉపన్యాసం విన్నాం. అధ్యక్ష, మీరందరూ సుదీర్ఘంగానే ఉపన్యసిస్తున్నారు. ఆయన లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా ఉంటూ అధ్యక్ష, ఏంటి అధ్యక్ష, రాజశేఖర రెడ్డి ఆయన లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రిగా ఉంటూ మా పార్టీ పేరు ఆయనకు తెలియకపోవడం చింతించవలసిన విషయం. అధ్యక్ష, మా పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సార్. తెలియకపోతే ఊరుకోండి సార్, మీరు తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాజశేఖర రెడ్డి ఏదైనా ఆలోచన ఉన్న వాళ్ళకైతే ఆలోచన చెప్పొచ్చు, కానీ మేము అసలు ఆలోచనలు వినాం అని చెప్పంటే అది తప్పండి, అది మూర్ఖత్వం అవుతుంది. అది కాంగ్రెస్ అయ్యి కాదా అధ్యక్ష? కూర్చోమని చెప్పండి. ఆయన కూర్చోమని చెప్పండి. తెలియకపోతే తెలుసుకోమని చెప్పండి. మా పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పి మరొకసారి ఆయనకు మనవి చేస్తున్నా. అధ్యక్ష, మా పార్టీ పేరు ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయన తెలియకపోతే తెలుసుకోండి, ఇంకోసారి అయినా మాట్లాడకండి. అధ్యక్ష, మహాత్మా గాంధీ గారు అంబేద్కర్ ను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చైర్మన్ గా చేశారని చెప్పి అన్నారు. అధ్యక్ష, అదేమైనా తప్ప? అదేమైనా చేయడం తప్ప అండి? లేక మహాత్మా గాంధీ గారు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పి కూడా అంటున్నారు మీరు ఇప్పుడు. అధ్యక్ష, మీరు ఏమైనా అనొచ్చు, మీకు మైకులు కూడా బాగానే వస్తాయి అసెంబ్లీలో ఎప్పుడు పడితే అప్పుడు. మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం భారతదేశంలో సామాన్య ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ మీరు తెలుసుకోలేకపోతే తప్పు మాది కాదు. అధ్యక్ష,
అధ్యక్ష, ఈ సమస్యను గురించి మేము పార్టీలో చర్చించుకోవాలి అని అంటున్నారు అధ్యక్ష. మనవి చేస్తున్నాం సవినయంగా, మా చర్చలు అయిపోయాయి అధ్యక్ష. మేము పూర్తిగానే చర్చించుకున్నాం. ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఫర్దర్గా చర్చించుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఈ సమస్య పట్ల పూర్తిగా చర్చించుకున్నాం, అవగాహన ఉంది. ప్రత్యేకంగా మేము చెప్పవలసిన పని లేదు అధ్యక్ష. సమరసింహారెడ్డి గారి గురించి మాట్లాడారు అధ్యక్ష. మరి అది సమరసింహారెడ్డి గారి వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేశారు. మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ సమరసింహారెడ్డి గారి అభిప్రాయాలు అట్లా ఉన్నాయి కాబట్టే ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా లేడనే విషయాన్ని నేను తెలుసుకుంటే మంచిది అధ్యక్ష. కనీసం ఏదైనా ఒక విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు విషయాలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే సంతోషంగా ఉంటుంది, కానీ మరో విధంగా ఉండకూడదు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీకి దళితులకు ఉన్న సంబంధాలను గురించి వీళ్ళు మాట్లాడటము చాలా దురదృష్టకరమైన విషయం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ దళితులకు కన్నతల్లి లాంటిది అధ్యక్ష. కన్న తల్లిని కూడా ఎవరో ఒకరు, కొంతమంది కన్న తల్లికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ చాలా మంది పిల్లలకు ఎప్పుడు కూడా కన్నతల్లి అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. కాబట్టి అదే విధమైన ఒరవడిలో ఆ రోజుకు ఈ రోజుకు దళితులు కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అధ్యక్ష. మీ సర్టిఫికెట్లు కానీ మీరు చెప్పాల్సిన అవసరం కానీ మాకైతే లేదనే విషయాన్ని మనవి చేస్తూ అధ్యక్ష, కన్సెన్సస్ పేరుతో సమస్యను డైల్యూట్ చేయవద్దు. ఈ సమస్య వాళ్ళు అంటున్నారు అధ్యక్ష, కన్సెన్సస్ ఇవ్వాలి కావాలి, ఇది ఒక చాలా పెద్ద సమస్య, కన్సెన్సస్ రావాలి అన్ని పార్టీల్లోనూ, కాబట్టి ముందు చర్చించుకుందాం, కొంచెం వాయిదా వేద్దాం అని కాలహరణం చేసే ప్రయత్నం చేయొద్దండి. దీంట్లో కన్సెన్సస్ రావాల్సిన అవసరం లేదు. ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఇష్టం లేకున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దళిత శాసనసభ్యులకు, బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులకు పూర్తిగా ఈ విషయంలో ఏకాభిప్రాయం ఉంది అధ్యక్ష. రెజల్యూషన్ మూవ్ చేయడానికి టెక్నికాలిటీస్ మటుకు దయచేసి అడ్డం పెట్టవలసిన పని లేదు అధ్యక్ష. 29 ఫాలోడ్ బై 34 రూల్ ప్రకారం అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు, అధ్యక్ష ఐఎమ్ కోటింగ్ ఏ రూల్ అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ ఏ రూల్ అధ్యక్ష. వినండి ప్లీజ్. మినిస్టర్ అధ్యక్ష, అధ్యక్ష పుష్పరాజు గారు మాట్లాడుతున్న తీరు చాలా దురదృష్టకరం అధ్యక్ష. నేను అంబేద్కర్ గారినో జగజీవన్ రామ్ గారినో కించపరిచే విధంగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంబేద్కర్ గారినే కాదు, బాబు జగజీవన్ రామ్ గారినే కాదు, నేను సమాజంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా కించపరిచి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నేను మాట్లాడను అధ్యక్ష. నేను అనని మాటలు నా నోట్లో పెట్టే ప్రయత్నం చేయడానికి మటుకు చేయవద్దు అని మటుకు మనవి చేస్తున్నా అధ్యక్ష. రికార్డు చూడండి అధ్యక్ష, నేను అంబేద్కర్ని కానీ ఇంకోరిని కానీ ఏ ఒక్కరినైనా కించపరిచే విధంగా మాట్లాడానో చూడండి, రికార్డు చూడండి, మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. ఇప్పుడు సమస్యల అధ్యక్ష, ఇంతకుముందు మంత్రి గారు రూల్స్ కోట్ చేశారు అధ్యక్ష. రూల్ 29 కింద ప్రెసిడెన్స్ ఆఫ్ ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ అధ్యక్ష, ప్రెసిడెన్స్ ఆఫ్ ప్రైవేట్ మెంబర్స్ రెజల్యూషన్ కోట్ చేస్తూ, ప్రైవేట్ మెంబర్స్ బిజినెస్ సెట్ డౌన్ ఫర్ ద డే అలాట్ the relative precedence of resolutions, notices of which have been given by private members shall be determined by ballot to be held in accordance with the orders made by the Speaker on such days as the Speaker may direct. I am aware of the rule, Adhyaksha. నేను 29 నుంచి 34కు వస్తున్నా. Resolution of congratulation may, with the permission of the Speaker and subject to the provisions regulating the discussions of resolution, be moved at any time అంటూనే అధ్యక్ష, లాస్ట్ రూల్ అధ్యక్ష 320 and 319. Residuary powers of the Speaker. All matters not specially provided for in these rules and all questions relating to the detailed working of these rules shall be regulated in such manner as the Speaker may from time to time direct. If any difficulty arises, 320.
If any difficulty arises in giving effect to the provisions of these rules, the Speaker may by order make such provision not in consistent. ఇదేంటండి ఇది? నేను రూల్ పొజిషన్ చదువుతా అంటే ఈ డిస్టర్బెన్స్ ఏమిటండి? By order make such provision not in consistent with the spirit of the rules as appear to him necessary. అధ్యక్ష, ఇందులో తప్పే ఉందో చెప్పండి అధ్యక్ష. ఈ సభలో క్వశ్చన్ అవర్లోనే ఇంతకుముందు చాలా విషయాలపైన రెజల్యూషన్స్ ఏర్పాటు చేసుకున్నామా లేదా, మనం తీర్మానం చేసుకున్నామా లేదా అధ్యక్ష? ఐఐటి ఆదిలాబాద్ జిల్లాలో ఐఐటి కావాలనుకుంటే ఒక తీర్మానం చేసుకున్నాం అధ్యక్ష. ఇవాళ వస్తుంది ఎఫ్సిఐకి సంబంధించిన డిస్బాండింగ్ ఎఫ్సిఐ ఇస్ నాట్ గుడ్ అనే తీర్మానం ఒకటి మేము ప్రపోజ్ చేసినాం, ఇవాళ తీసుకొస్తున్న గవర్నమెంట్ అధ్యక్ష. అధ్యక్ష, అంతకుముందు అప్పటికప్పుడు అనుకున్న తీర్మానాలు చాలా చాలా విషయాల్లో చేసుకున్నాం అధ్యక్ష. పర్యావరణం మీద చేశాం అధ్యక్ష. ఈ అధ్యక్ష స్పెసిఫిక్ గా ఈ తీర్మానము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కంగ్రాచులేట్ చేసే తీర్మానం అధ్యక్ష. ఎవరికి అభ్యంతరం ఉండాలంటున్నా? రాష్ట్రపతి ఓ మంచి మాట మాట్లాడాడు, ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇచ్చాడు, ఓ దశ దిశ చూపిస్తున్నారు ఆయన. ఆయన్ను కంగ్రాచులేట్ చేస్తూ ఓ తీర్మానం చేద్దామనంటే అధ్యక్ష, దిస్ హౌస్ విత్ ఇన్ ద రూల్స్ అధ్యక్ష, దిస్ హౌస్ అధ్యక్ష, మంత్రి గౌరవ మంత్రివర్యులు శ్రీహరి గారు మాట్లాడిన విషయం విన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో రెండు రకాలైన సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రైవేట్ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్లు ఖచ్చితంగా తప్పనిసరిగా అమలు చేయబడాలి అధ్యక్ష. మనం రాష్ట్రానికి సంబంధించిన పరిధిని ముందు ఆలోచన చేద్దాం. రాష్ట్రానికి సంబంధించిన పరిధిలో మనంతకు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేరియస్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం కొత్తగా వస్తున్న పరిశ్రమలకు, ఉన్న పరిశ్రమలకు కూడా. అటువంటప్పుడు మనం ఈవెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 100 ఎకరాల భూములు ఇస్తున్నాం అధ్యక్ష. ఇంతకు ముందు ఈ సభలో చాలాసార్లు చర్చించడం కూడా జరిగింది. ఇవాళ కొత్తగా వచ్చే కంపెనీలకు అన్నిటికీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కంపెనీలు అనుకోండి, మామూలు పరిశ్రమలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ల్యాండ్ అట్ చీపర్ కాస్ట్ ఇస్తున్నాం. వాళ్ళకు సంబంధించిన వ్యాపార లావాదేవీల్లో సంవత్సరాల కొద్దీ సేల్స్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నాం, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఇన్ని రకాలైన బెనిఫిట్స్ వాళ్ళకి, ఇది కాక డైరెక్ట్గా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, పెట్టుబడికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిపైన ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇటువంటి ఇన్సెంటివ్స్ కు అర్హత కావాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వారికి సంబంధించిన పరిశ్రమల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు పరచాలి. ఒకవేళ ఇవ్వాలన్న ఎగ్జిస్టింగ్ పరిశ్రమల్లో కూడా అధ్యక్ష బ్యాక్లాగ్ అనేది తీసుకొచ్చి ఏ మేరకైతే కొత్త, ఇప్పుడు ప్రైవేటు సంస్థల్లో ఒకవేళ వెంటనే బ్యాక్లాగ్ ఎంత ఉన్నాయి కాబట్టి ఇంకో 40 మందినో 60 మందినో మీ ఫ్యాక్టరీలో తీసుకోవాలంటే ఇబ్బంది కావచ్చు. కానీ కొత్తగా వచ్చే ప్రతి ఎంప్లాయ్మెంట్ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీలకు అడ్జస్ట్ అయ్యేటట్టు అవసరమైన మేరకు చట్టాన్ని తీసుకురావాలి. ఈ సభ ఈ నెలాఖరు వరకు అధ్యక్ష ఈ సెషన్ జరుగుతుంది. ఈ నెలాఖరు లోపల, ఈ సభ ముగిసే లోపల దీనికి సంబంధించిన చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల్లో, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఖచ్చితంగా అమలు పరిచేటట్టు తీసుకురాగలుగుతుందా? ఒకటి అధ్యక్ష. రెండవది అధ్యక్ష, పార్టీల్లో చర్చించాలని చెప్పి అంటున్నారు. మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. మేము మా పార్టీలో అవసరం ఉంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక రెజల్యూషన్ కూడా ఏర్పాటు చేస్తాం. మేము ఒక రెజల్యూషన్ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అది అధ్యక్ష, దీనికి కూడా అధ్యక్ష దీనికి కూడా సంబంధించి మేము మా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావాలంటే రెజల్యూషన్ పాస్ చేసుకోగలుగుతాం. మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. సరిగ్గా ఇవాల్టి రోజున, వచ్చే వారంలో ఇవాల్టి రోజున, ఇంకా ఇవాళ ఇవాళ 8వ తారీఖున, సరిగ్గా మళ్ళీ 15వ తారీఖున, సరిగ్గా వారం రోజుల లోపల ఈ ప్రక్రియలు పూర్తి చేసుకొని ప్రభుత్వమే రెజల్యూషన్ పెట్టడానికి సిద్ధపడుతుందా?
దీనికి సంబంధించిన రెజల్యూషన్ పెట్టడమే కాదు అధ్యక్ష, రెజల్యూషన్ పెట్టి అవసరమైన మేరకు ఒకటేమో లెజిస్లేషన్ ఈ నెలాఖరు లోపల తీసుకురావాలా. ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల్లో వెంటనే పరిశ్రమలకు సంబంధించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు సంబంధించి రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు పడాలి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆల్సో, ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఆ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. చేస్తారా? ఈ నెలాఖరు లోపల దీనికి సంబంధించిన లెజిస్లేషన్ తీసుకొస్తారా? ఒకటి. రెండవదిగా ఒక వారం లోపల ప్రభుత్వమే ఒక తీర్మానం తీసుకురండి. దీనికి సంబంధించిన తీర్మానము అవసరమైన మేరకు రాజ్యాంగపరమైన స్టాట్యుటరీ అమెండ్మెంట్స్ ఏవైతే అవసరమో అవి తీసుకొచ్చే విధంగా మీరు ఒక వారం లోపల మిగిలిన అన్ని పార్టీలను కూడా అడుగుదాం. ఏ పార్టీ కూడా వద్దని అంటుందని నేను అనుకోను. మీరు సిద్ధపడండి, మీరు ముందుకు రండి, వీ విల్ ఆల్ కోఆపరేట్. దానికి సిద్ధమా అంటే ఒక వారం రోజుల లోపల కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తూ రాష్ట్రపతిని అభినందనలు తెలియజేస్తూ ప్రైవేట్ సంస్థల్లోనూ, ప్రైవేట్ ఫ్యాక్టరీల్లోనూ, ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోనూ ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు పడాలనే తీర్మానాన్ని వారం రోజుల లోపల రావటం ఒకటి. మన రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిధుల మేరకు ఈ నెలాఖరు లోపల ఈ ప్రస్తుత సెషన్ అయిపోయే లోపల చట్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోను, ప్రైవేట్ సంస్థల్లోనూ ఏవైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ అన్ని అవైల్ చేసుకోవాలనుకుంటే ఇదొక ప్రీ కండిషన్ గా ఏర్పాటు చేసుకోవడానికి మీరు సిద్ధపడతారా? చెప్పండి. డబుల్ టాక్. ఇక్కడేమో అపోజిషన్ లీడర్ తీర్మానం ప్రవేశపెడతామంటే వద్దు, కుదరదు, వీలే కాదు అంటారు. అక్కడ అపోజిషన్ లీడర్ను తీర్మానం ప్రవేశపెట్టమని మళ్ళీ ఈ వీళ్ళే చెప్తారు. ఇది డబుల్ టాక్ అంటారా? ఏమంటారు అధ్యక్ష? డబుల్ స్టాండర్డ్. ముందు మీ సంగతి చెప్పండి అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇవాళ వస్తున్నా, ఈ రోజు ఎవరెవరికైతే ఇన్సెంటివ్స్ వస్తున్నాయో వాళ్లపైనైనా కూడా మీరు ఆ మేరకు ఆంక్షలు విధించవచ్చు కదా. మీకు సంబంధించిన ఫ్యాక్టరీస్ లో కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ రిజర్వేషన్స్ ఏర్పాటు చేయమని చెప్పి. ఇది మీ చేతిలోని పని కదా. ఇది స్టేట్ సబ్జెక్ట్ కదా, స్టేట్ కు సంబంధించిన ఇన్సెంటివ్ కదా. ఇఫ్ యూ హావ్ టు బి ఎలిజిబుల్ ఫర్ దోస్ ఇన్సెంటివ్స్ యాజ్ ఆఫ్ నౌ వీఆర్ గెటింగ్, మీరు ఈ కార్యక్రమాలు చేయమని చెప్పడానికి ఏమిటంటే ఇబ్బంది? దీనికి సంబంధించిన తీర్మానం కూడా అధ్యక్ష మనం ఎక్కడో చోటు నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. మనం ఇక్కడ నుంచి మొదలు పెడదాం. మేము వారం రోజుల లోపల వస్తామని చెప్పి అంటున్నాం. వారం రోజుల లోపల వచ్చే లోపల అప్పటికే మా జాతీయ పార్టీకి సంబంధించి మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారితో ఖచ్చితంగా మాట్లాడుకుంటాం, వారి పర్మిషన్ తీసుకుంటాం, వస్తాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇన్ఫార్మల్ గా మాట్లాడడం జరిగింది. ఈసారి మీరు అంటున్నారు కాబట్టి ఫార్మల్ గా కూడా మాట్లాడతాం. ఇంతకు ముందే ఇన్ఫార్మల్ గానే మా అధ్యక్షురాలతో మేము మాట్లాడాం కాబట్టే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇందులో ఏమాత్రం తేడా లేదు అధ్యక్ష. మీరు ఇక్కడేమో అపోజిషన్ పార్టీ నాయకుడు ఒక రెజల్యూషన్ పెడతానంటే కుదరదు, రూల్ అన్ని కోట్ చేస్తారు. అక్కడేమో కేంద్రంలో పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీ నాయకురాలని సోనియా గాంధీ గారిని తీర్మానం ప్రవేశపెట్టమంటారు. ఎందుకండి డబుల్ టాక్స్? ఇది డబుల్ స్టాండర్డ్ కాదు, మరొకటి కాదు అధ్యక్ష. నా మన వల్ల దయచేసి ఇప్పుడు సెంటిమెంటలు, సెన్సిటివ్ అని రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. సెంటిమెంట్ సంగతి దేవుడు ఎరుగు, సెన్సిటివ్ సంగతి దేవుడు ఎరుగు. ఇది ఆకలి సమస్య అధ్యక్ష. హరిజనులకు, గిరిజనులకు, వెనకబడ్డ కులాలకు, తరగతులకు, మైనారిటీలకు వారికి ఉన్న ఆకలి గురించి మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఆ ఆకలి గురించి మాట్లాడి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని వెంటనే చేయమంటే ఇది సెంటిమెంట్ అని మరోటను కాలయాపన చేసే కార్యక్రమాలు మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అధ్యక్ష. 100కి 100 ఈ కార్యక్రమాన్ని వెంటనే చేయాలి. మేము అడుగుతున్న మేరకు ఈ వారం రోజుల తీర్మానమైనా తీసుకురండి. హరిజనులు అంటాం తప్పైతే దళితులను నో ప్రాబ్లం, అదేముందండి, అదే ఫైన్ అదేముంది. లేదా అట్లా కాదు, అది కాదు. నాకు సంబంధించిన ఉద్దేశంలో తప్పు ఉంటే ఏమన్నా చెప్పండి కానీ దాని గురించి అధ్యక్ష అటువంటి సమస్య ఉండకూడదు. ఇది ఆకలి సమస్య అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే మీరు స్పందించి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. వారం రోజుల పాటు మీరు తీర్మానం తీసుకురండి. మనం శ్రీకారం చుడదాం. మనం మొత్తం దేశానికి మార్గదర్శకులం అవుదాం. ఈ దేశంలో ఒక కొత్త వరవడిని సృష్టించడానికి మొదలు పెడదాం. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నిటా ముందుండాలి. ఆతో మొదలవుతాం మనం. విజన్ 2020కి వారసులం మనం.
తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రావాలని మరొక్కసారి ప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏదో ఒక విధంగా సమస్యను పక్కదారి పట్టించడము, సమస్యను నీళ్లుగార్చే ప్రయత్నము తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఉండండి చెప్తా. మీరు మాట్లాడారు కదా, నేను చెప్తాను అనండి. అదే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఆంధ్రులము చాలా విషయాలు మొట్టమొదట చేసి మొత్తం భారతదేశానికి మార్గదర్శకులమయ్యాం అధ్యక్ష. ఓబీసీలకు సంబంధించి అంటే బీసీలకు సంబంధించి వెనకబడ్డ కులాలకు తరగతులకు సంబంధించిన రిజర్వేషన్లు భారతదేశంలో నేషనల్ లెవెల్లో కాకముందే, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాకముందే మొట్టమొదట జరిగింది బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. అధ్యక్ష, మనం చాలా విషయాల్లో ముందుకొచ్చాం. మనం చాలా విషయాల్లో దేశానికి మార్గదర్శకం చూపాం అధ్యక్ష. మనం చేసిన కార్యక్రమాలు దేశంలో చాలా ఇతర రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ తర్వాత జరిగిన రోజులు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి గమనించమని కోరుతున్నా. మనం కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా విషయాల్లో నేను చాలా ముందున్నానని చెప్పి అంటున్నారు. చాలా విషయాల్లో క్లీన్ అండ్ గ్రీన్ అనో మరొకటనో ఇంకోటనో నేను చాలా ఫస్ట్గా ఉంటున్నా, చాలా గొప్పగా ఉంటున్నా, మొత్తం దేశానికి నేను మార్గదర్శకంగా ఉంటాను అని చెప్పి అంటున్నారు. ఇందులో కూడా మనం మార్గదర్శకంగా ఉందామంటే అధ్యక్ష. మేమలా చెప్తున్నా అధ్యక్ష, ఇక్కడేమో అపోజిషన్ లీడర్ తీర్మానం ప్రవేశపెడితే పెట్టడానికి వీల్లేదని చెప్పి అన్ని రకాల రూళ్లు వీళ్ళు కోట్ చేస్తారు. అక్కడేమో అపోజిషన్ లీడర్ తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందట. మీరు ఇప్పుడు మద్దతు ఇస్తున్నది ఎవరికండి? ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు మద్దతు ఇస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మీరు ఎన్డీఏ ప్రభుత్వంతో చెప్పలేరు అటువంటి తీర్మానం అక్కడ తీసుకురమ్మని. కానీ కాంగ్రెస్ పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారంట. అధ్యక్ష, ఈ ద్వంద్వ నీతి వద్దు అధ్యక్ష. ఈ డబుల్ స్టాండర్డ్స్ వద్దు, డబుల్ టాక్ వద్దు. మీరు మనస్ఫూర్తిగా ముందుకు రండి, ఖచ్చితంగా చెప్పండి అధ్యక్ష. ఇదే రాష్ట్ర అసెంబ్లీలో, ఈ రాష్ట్రంలో ఆ రోజు 3-4 సంవత్సరాల క్రితం అనుకుంటా పోయిన శాసనసభలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ 10th అసెంబ్లీలో అయ్యా 200 ఎకరాల భూమి, కనీసం 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అప్పనంగా వాళ్లకు ధారాదత్తం చేస్తున్నాం. ఐఎమ్ ఆన్ మై లెగ్స్ అధ్యక్ష. ఐఎమ్ ఆన్ మై లెగ్స్ అధ్యక్ష. చర్చకు లేకపోతే సమస్యకు లేకపోతే ప్రశ్నకు పరిమితమయ్యే చర్చలే గడిచిన 3 గంటల్లోనూ జరిగాయా? మేం మాట్లాడుతున్నప్పుడే ఇటువంటి అబ్జెక్షన్స్ వస్తాయా? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి అబ్జెక్షన్స్ రావా అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. విషయం వల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో 3-4 సంవత్సరాల క్రితం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పి అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడేమో చర్చ అవకాశం ఇస్తారు అధ్యక్ష. 3-4 సంవత్సరాల క్రితం ఇదే అసెంబ్లీలో 10వ శాసనసభలో చాలా గట్టిగా ఈ సమస్య వచ్చింది. మీరు 200 ఎకరాల భూమిని బిజినెస్ స్కూల్కి ఇస్తున్నారు, ఈ విధంగా ఇవ్వడం తప్పు. 100 కోట్ల రూపాయల విలువగల ప్రాపర్టీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ స్కూల్లో అడ్మిషన్స్ కొంచెం కూడా రిజర్వేషన్స్ పాటించకపోతే తప్పవుతుంది. ఇది మనం ఇంత పెద్ద ఎత్తున వాళ్ళకి సాయం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బలహీన వర్గాలకు సంబంధించి, దళితులకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, షెడ్యూల్డ్ కులాల తరగతులకు సంబంధించి, మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్లు